హలో గైస్, వెల్కమ్ టు బిఎస్టీ. ఈ వీడియోలో మనం రజాకార్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ ట్రై. మూవీ స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే 1947లో ఇండియా మొత్తానికి ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇండియాలో ఉన్న హైదరాబాద్కి మాత్రం ఫ్రీడమ్ రాలేదు బికాజ్ ఆఫ్ నిజాం కింగ్స్. మరి అక్కడ ఏం జరిగింది, ఈ రజాకార్ లెవెల్ వీళ్ళ వల్ల తెలంగాణ ప్రజలు ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు, ఇవన్నిటిని మూవీలో మనం చూడొచ్చు. ఇంకా డీటెయిలింగ్గా రివ్యూ చూద్దాం. అంతకన్నా ముందు ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం వీడియోని అస్సలు మర్చిపోకండి. సినిమా స్టార్టింగ్ నుండే యాక్చువల్ స్టోరీ పాయింట్ క్లియర్గా మెయింటైన్ చేశారు. అసలు ఈ స్టోరీ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే క్లారిటీ కూడా మనకి స్టార్టింగ్ నుండే వస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మూవీ మొత్తం చూసాక నిజంగా అప్పుడు జరిగిన ఆస్పెక్ట్స్తో పాటు కొన్ని ఫిక్షనల్వి కూడా యాడ్ చేశారు అనే డౌట్ వస్తుంది. సినిమాలో వీళ్ళు చూపించిన పాయింట్ మతం, ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇండియాలో ఉన్న హైదరాబాద్కి మాత్రం ఫ్రీడమ్ రాలేదు. ఎందుకంటే నిజాం కింగ్స్ అప్పటికే దాన్ని పాలిస్తూనే ఉన్నారు. నిజాం రాజులు ముస్లిమ్స్ కాబట్టి మేము సపరేట్గా ముస్లిం కంట్రీని తయారు చేసుకుంటాం లేదా పాకిస్తాన్ వాళ్ళతో కలుస్తాము అని అన్నారు. ఇండియాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవము. హైదరాబాద్లో ఉన్న హిందూస్ అందరినీ ముస్లిమ్స్గా మారమని ఫోర్స్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది, ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది ఈ సిచ్యువేషన్ మీద, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. ఇక ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం ఎమోషనల్గా మెయింటైన్ చేశారు. ప్రజలు పడే కష్టాలు, పనిష్మెంట్, శిక్షలు, నిజాం ఆద్మీకి ఎదురెళ్తే ఏం జరుగుతుంది, ఎంత దారుణమైన శిక్షలు వేస్తారు, ఇవన్నిటిని కూడా చూపించారు. కొన్ని సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఆ చంపడము, శిక్షించడము నిజంగా ఇంత జరిగిందా అనే డౌట్ వచ్చింది. అండ్ ఇదే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ లాగ్ అండ్ స్లోగా అనిపించాయి. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నాకు కొంచెం బాగా నచ్చింది. ప్రజలు తిరగబడడం, రెవల్యూషన్ స్టార్ట్ చేయడం, ఇండియన్ గవర్నమెంట్ రావడం, మోటివేషనల్ స్పీచెస్, ఇవన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఫైట్స్ అండ్ వార్ సీక్వెన్సెస్ బాగా మెయింటైన్ చేశారు. బట్ క్లైమాక్స్ ఎక్కడో తేడా కొట్టింది అనిపించింది. మూవీ పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ సెలెక్షన్ డెఫినెట్లీ చాలా బాగుంది. వార్ సీక్వెన్సెస్ కూడా బాగా మెయింటైన్ చేశారు. 90s 40s గ్రాన్యూర్ సెట్స్ చాలా బాగా అనిపించాయి. డైలాగ్స్, మోటివేషనల్ స్పీచెస్ కరెక్ట్గా యాప్ట్ అయ్యాయి. నెగిటివ్స్ వచ్చేసి లాగ్ సీన్స్, బోరింగ్ నేరేషన్, మ్యూజిక్ అండ్ బీజిఎం అసలు ఏం వినపల్లే. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, యాక్టర్ బాబీ సింహ కరెక్ట్గా సెట్ అయ్యాడు అనిపించింది క్యారెక్టర్కి. మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చే టైంలో అయినా ప్రజలు ఆవిటికి రియాక్ట్ అయ్యే మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంద్రజ, ఈమెకు డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు. వేద, ఈమెకు కూడా ఈ క్యారెక్టర్లో అంతేం ఇంపాక్ట్ చూపించలే. అనసూయ భరద్వాజ్, ఈమె యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మిగిలిన యాక్టర్స్ కూడా అంతే పెద్దగా ఏమనిపించలే ఎవరు. సో ఫైనల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే తెలంగాణ ప్రజలు ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. మన హిస్టరీలో ఏం జరిగింది, రజాకార్లు ఎవరు, నిజంగా మన తెలంగాణ ప్రజలు ఇంత కష్టపడ్డారా, ఇవన్నీ గురించి తెలుస్తుంది. కొన్ని సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి మూవీని. డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.